హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫుల్ మక్కన్ పెప్పర్ ఫ్రై చేసుకుందామండి. ఇది ఎలా చేసేదో చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్. కొన్ని ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. సాల్ట్, పెప్పర్, తర్వాత బటర్ ఉంటే చాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ముందు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే ముందే బటర్ వేస్తే అది బ్లాక్ కలర్ అయిపోతుంది. అందుకే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని తర్వాత బటర్ వేసుకుంటే మనకు బాగుంటుంది. బ్లాక్ కలర్గా కాకుండా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బటర్ వేడైన తర్వాత ఈ ఫూల్ మక్కన్ని దాంట్లో వేసుకోవాలి. ఈ ఫూల్ మక్కన్ దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఇది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇలా కాసేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. చూడండి, కొంచెం సాల్ట్ ఇలా అన్నిటికు పట్టే విధంగా సాల్ట్ వేసుకోవాలి. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇది మంచి హెల్దీ స్నాక్స్ అండి. పిల్లలకు స్నాక్స్ బ్రేక్ అప్పుడు బాక్స్లో ఇలా చేసి పంపిస్తే చాలా బాగుంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు, తొందరగా కూడా అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నేను పెప్పర్ వేస్తున్నాను. ఇలా పెప్పర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలి. మళ్ళీ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మనం పెద్దవాళ్ళు తినేదానికి చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, కానీ పిల్లలకు అయితే చిల్లీ పౌడర్ వేయొద్దు. మీ ఇష్టం అండి. మీకు స్పైసీగా కావాలంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. వద్దు నేను పిల్లలకు పెడుతున్నానంటే ఓన్లీ పెప్పర్తోనే ఫ్రై చేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ రెడీ అయిపోయింది. చూడండి, ఇది ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. ఇది తింటుంటే మనకు పాప్కార్న్ తింటూ ఉండే ఆ ఫీల్ వస్తూ ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.